హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం G+4 డబుల్ సిలిండర్ ఆయిల్ సీల్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఛానల్లో ఆల్రెడీ ఆయిల్ సీల్ చేంజ్ చేసే వీడియో ఉంది. G+4 ఇక్కడ ఏమైందంటే జస్ట్ మొత్తం కంప్లీట్గా గ్రౌండ్ ఫ్లోర్ అయిన తర్వాత కూడా ఇప్పుడు కంప్లీట్ క్లోజ్ అయిన తర్వాత అంటే వితౌట్ ఏం ప్రెషర్ లేదు, లోడ్ లేదు అయినా కూడా ఈ విధంగా అయితే ఆయిల్ అనేది లీక్ అవుతుంది. ఇంకా పైకి వెళ్ళినప్పుడు ఇంకా హెవీగా లీక్ అవుతుంది. ఇక్కడ కస్టమర్ మిస్టేక్ ఏంటంటే ఎండ్ యూజర్ రావట్లేదని ఒక 3 months వరకు టాప్ ఫ్లోర్లో పెట్టి వదిలేసి ఆయిల్ సీల్ యూనిట్ ఓపెన్ చేసిన తర్వాత లోపల ఇది బ్రేక్ ఉంటుంది, సిలిండర్ బ్రేకర్ స్టడియర్. దీనికోసం ఈ 5mm థ్రెడ్డింగ్ తోటి బోల్ట్ ఎక్కించిన తర్వాత ఇక్కడ ఆపోజిట్ సైడ్ హోల్ ఉంటుంది. ఎక్కించిన తర్వాత ఇట్లా పట్టుకొని లాగితే బయటకు వస్తుంది. ఈవెన్గా పట్టుకుంటే వస్తుంది. ఒకటి లాగొట్టిన తర్వాత ఒకటి పట్టుకుంటే రాదు. చుట్టూ లోపల సైడ్ లోపల ఇది ప్లాస్టిక్ పార్ట్ ఉంది కదా, దీన్ని కూడా చెక్ చేసి పోతే అది కూడా మార్చాల్సి ఉంటుంది. చెక్ చేసి తీసి ఇది లోపల ఉంది కదా స్టడియర్, అది సిలిండర్ గైడ్ చేయడానికి యూజ్ అవుతుంది. దాని మీద ఏమైనా లైన్స్ ఉన్నాయో చూసి చిన్నగా 320 పేపర్ తోటి అయితే ఫింగర్కి టచ్ చేసినప్పుడు అది లైన్స్ తెలియకుండా అయితే క్లీన్ చేయాలి. ఈ విధంగా లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ అయితే స్మూత్గా చేసి పేపర్ మరీ ఎక్కువ చేయొద్దు, ప్లాస్టిక్ ఒకటి అరిగిపోద్ది. కొంచెం లైట్గా చేసి ఫింగర్కి ఇట్లా లైన్స్ తెలియకుండా చేసి క్లీన్ చేసి పెట్టేయాలి. ఇది వచ్చేసి ఓల్డ్ ఆయిల్ సీల్. దీని మీద అయితే పిస్టన్ రెస్టారెంట్ అన్ని లైన్స్ వచ్చేసినాయి. దానివల్ల అయితే ఆయిల్ అయితే లీక్ అవుతుంది. ఇన్సైడ్ చిన్న లైన్ కనిపిస్తున్నాయి కదా, అది కంప్లీట్ సరౌండింగ్ మొత్తం ఇన్సైడ్ రౌండ్ మొత్తం ఉన్నాయి లైన్స్. దానివల్ల అయితే హెవీగా అయితే ఆయిల్ లీక్ అవుతుంది. నెక్స్ట్ ఈ విధంగా అయితే లైట్గా పేపర్ కొట్టిన తర్వాత ఇట్లా ఫింగర్తో టచ్ చేస్తే మనకి లైన్స్ అయితే తెలియదు, స్మూత్గా ఉండాలి. ఆ విధంగా చేసి మళ్ళీ అదే పెట్టాలి. ఇది వచ్చేసి వైపర్, ఇది కూడా ఓల్డ్ వైపర్. ఈ వైపర్ మీద కూడా మనకి చిన్న లైన్స్ ఉన్నాయి. ఈ విధంగా అయితే లైన్స్ రావడం వల్ల ఆయిల్ అనేది హెవీగా లీక్ అవుతుంది. అంటే ఆయిల్ సీల్ పోయింది, ఇక్కడ వైపర్ కూడా పోయింది. దేనివల్ల అంటే అదే రస్ట్ వల్ల. ఇక్కడ మనకి ఎండ్ యూజర్ రావట్లేదని కస్టమర్ టాప్ ఫ్లోర్లో పెట్టి లిఫ్ట్ ఆపేసి పెట్టారు ఒక 3 months వరకు. దానివల్ల అయితే పిస్టన్ రస్ట్ వచ్చి ఆ రస్ట్ వల్ల ఆయిల్ సీల్ వైపర్ అనేది పోయింది. ఇది వచ్చేసి ఆయిల్ సీల్ యూనిట్. ఇలా నీట్గా అంటే ఆ థ్రెడ్డింగ్లో ఏం గ్రీస్ ఆయిల్ అండ్ డస్ట్ అట్లాంటిది ఏం లేకుండా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టాలి. ఓకే, లోపల సైడ్ ఆయిల్ సీల్ పెట్టేటప్పుడు నీట్గా థ్రెడ్డింగ్ అనేది నీట్గా తుడవాలి. ఆల్రెడీ మన ఛానల్లో ఇది ఆయిల్ సీల్ ఓపెన్ చేసే వీడియో ఉంది. దానికోసమని ఓపెన్ చేసేది వీడియో తీయలే, ఎలా పెట్టాలో మాత్రమే చూపిస్తున్నాను. ఇప్పుడు స్టడీ నిలబడు. సిలిండర్ స్టాపర్ స్ట్రైడర్ గైడ్ చేసేది. ఇది కరెక్ట్ ఇట్లా సెంటర్లో పెట్టుకొని ఇట్లా ఈవెన్గా పోతేనే కరెక్ట్ పోతుంది. ఆయిల్ ఓకే కదా, కింద చూడండి పవర్ బ్యాక్. స్క్రూ డ్రైవర్లో చేసాం. వస్తుందా? वीडियो आप पाँच मिनट इट लास्ट
పాస్ ఇది కదా నెక్స్ట్ ఆయిల్ సీల్. ఫస్ట్ వైపర్, స్టడీ ఇయర్, ఇది ఆయిల్ సీల్. ఇక్కడ ప్రెషర్ సైడ్ ఉంటుంది, ఇది ఇన్సైడ్ లోపలికి వెళ్ళాలి. ఇంట్లో పెట్టడానికి కష్టం ఉన్నప్పుడు కొత్త ఆయిల్ సీల్ కాబట్టి కొంచెం దగ్గర ఉంటుంది. అందుకోసం ఇది తీసేసి ప్రెజర్ సైడ్ ఇట్లా కిందకి ఫస్ట్ ఇది ఒకటి ఎక్కిస్తే ఫ్రీ అవుతుంది. ఎక్కి ఇక్కడ కూర్చున్న తర్వాత ఇప్పుడు ఇది పెడితే ఈజీగా ఇక్కడ చూడు ఫుల్ టైట్ అయిందా లేదా కన్ఫర్మ్ చేయడానికి ఇక్కడ గాడ ఇట్లా బెత్తు ఉంది కదా, ఆ లోపల మ్యాచ్ అయిపోతుంది ఫుల్ టైట్ అయినా. చాలా ఇది మ్యాచ్ చేసినాక మళ్ళీ చూపిద్దాం. ఇక్కడ ఆయిల్ సీల్ యూనిట్, ఇక్కడ ఈ గాడ రెండు మ్యాచ్ అయిపోయినాయి. ఈ మ్యాచ్ అయిన తర్వాత కొంచెం దీన్ని హ్యామర్తో కొడితే కొంచెం ఫుల్ టైట్ అయిపోతుంది. పట్టుకో. ఇప్పుడు వీడియో ఆపే. పిస్టన్ ఓపెన్ చేసి పెట్టడం వల్ల ఈ విధంగా అయితే ఇట్లా రస్ట్ వచ్చి ఉండే. ఈ 320 ఎంబ్రీ పేపర్ సైజ్ 320, అది స్మూత్ ఉంటుంది లైన్స్ ఎంబడే. దాంతో స్మూత్ చేసిన తర్వాత రస్ట్ అన్న ఇక్కడ లేకుండా తర్వాత WD-40 కొట్టి క్లాత్ తోటి తుడిచేయాలి. దాని తర్వాత అయితే మనం ఆయిల్ సీల్ ఇన్స్టాల్ చేసేసాం. ఇది వచ్చేసి టాప్ సైడ్, అంటే మనకు పిస్టన్ పై సైడ్ అయితే ఈ విధంగా చేయగలుగుతాం. అప్పుడు పిస్టన్ లోపల పిస్టన్ కూడా కొంచెం రస్ట్ వచ్చి ఉండే, దానికోసం మనం లిఫ్ట్ టాప్ ఫ్లోర్లో బట్టి మనం లిఫ్ట్ కిందికి వెళ్ళాల్సి ఉంటుంది. అది కూడా చూపిస్తాం. కొద్దిగా చేయాలి, కొద్దిగా లైట్ చేస్తే బాగుంది. ये किड्स बेडरूम का जो लाइटिंग का पावर है किधर है उसका मेन पावर? किड्स बेडरूम हाँ हाँ लाइट का बता देंगे हाँ बस हाँ इधर ఈ విధంగా లిఫ్ట్ టాప్ ఫ్లోర్లో పెట్టి వాల్ ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సిలిండర్ దగ్గరికి వెళ్ళి ఆ 320 అంటే కింది సైడ్ మాత్రం ఈ విధంగా క్లీన్ చేయాలి. అది 320 పేపర్ విత్ ఎంటీ పేపర్ 320. ఎక్కడెక్కడ రస్ట్ ఉందో అక్కడ అంతా స్మూత్ చేసిన తర్వాత రస్ట్ లేకుండా ఇట్లా ఫింగర్తో టచ్ చేస్తే మనకు తెల్లకూడదు, ఇట్లా గరుకుగా ఫ్రీగా స్మూత్గా ఉండాలి. దాని తర్వాత WD-40 స్ప్రే కొట్టి కాటన్ క్లాత్ అయితే తుడిచేయాలి. ఈ విధంగా కంప్లీట్ క్లీన్ చేసిన తర్వాత అయితే ఆయిల్ లీకేజ్ అనేది ఆగిపోయింది. ఇంతకుముందు లీకేజ్ ఈ విధంగా ఎంత ఆల్మోస్ట్ 5-10 లీటర్స్ లీక్ అయిపోయింది. ఇదేమో ఒక దగ్గర చేయకుండా మనకి ఇట్లా మన పిక్ లెన్స్ తోటి ఇక్కడిక్కడ ఫస్ట్ ఉందో అక్కడెక్కడైతే ఈ విధంగా అయితే చేయాలి కంప్లీట్గా. ఇది వచ్చేసి పవర్ ప్యాక్. ఇది ఆయిల్లో లిటిల్ డస్ట్ ఉంటే ఫిల్టర్ చేయమని చెప్పాను. ఇప్పుడు మన ఆయిల్ క్యాన్ HP ఆయిల్ క్యాన్ పోసేటప్పుడు దాంట్లో కూపన్స్ వస్తున్నాయి. మనం జాలి యూజ్ చేసి పోస్తే ఈ కూపన్స్ అనేది పవర్ ప్యాక్లో పడకుండా ఉంటుంది. ఇన్ కేస్ అది పంపుకు అడ్డుపడితే నాయిస్ వస్తుంది, స్లో అవుతుంది. ఇది ఒకటైతే చెక్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.